లైఫ్ లో నేను ఎక్కిన వరస్ట్ బస్ పాతాల సింహం మురుగన్ ఆలయానికి వెళ్దామని బయలుదేరాను. తిరుపతి నుంచి అయితే వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ ట్రైన్స్ అయితే ఉండవు. అదే చెన్నైకి వెళ్తే చెన్నై నుంచి డైలీ ట్రైన్స్ ఉంటాయి. మన రిజర్వేషన్ చేసుకోకపోయినా సీట్లు ఉంటాయి. తిరుపతి నుంచి చెన్నై బస్ ఎక్కాను. ఈ బస్ ఎక్కాకే తెలిసింది దీంట్లో ఫోన్ పే లాంటివి ఏమి ఉండవంట ఇలా బస్సుల్లో. చేసే పెద్ద స్కామ్ ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో క్యాంటీన్ దగ్గర ఆపుతారు టీ ఫ్రీ అనేసి. అక్కడ మనకు స్నాక్స్ వాసిపోతాయి రేటు. ఒక వాటర్ బాటిల్ 30 రూపాయలు తీసుకున్నారు కదా అని అక్కడ నుంచి బయలుదేరితే ఈవినింగ్ 4 గంటలకు తిరుపతిలో బయలుదేరిన బస్సు 8 అయినా సరే ఇంకా చెన్నైకి అయితే పోలేదు. దగ్గర 5 గంటలైంది అయినా కూడా ఇంకా చెన్నై బస్ స్టాండ్ పోలేదు. మధ్యలో అయితే దిగేశాను కోయంబేడ్ లో. ఇంత వరస్ట్ బస్ అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళడానికి ½ అవర్ పడుతుంది. కోయంబేడ్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రోకి వెళ్ళిపోయామంటే డైరెక్ట్ ఎగ్మోర్ కి వెళ్ళిపోవచ్చు. మెట్రోకి వెళ్ళేసి కోయంబేడ్ టు ఎగ్మోర్ కు టికెట్ తీసుకుంటే 30 రూపీస్ పడుతుంది. ఫోన్ పే స్కానర్ పంపిస్తాడు. 10 నిమిషాల్లో అయితే మనకు మెట్రో ఎక్కిన తర్వాత కోయంబేడ్ టు ఎగ్మోర్ 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతుంది ఎగ్మోర్ స్టేషన్ కి. మెట్రో నుంచి రైల్వే స్టేషన్ పోవడానికి మళ్ళీ బయటకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నుంచే డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఎస్కలేటర్ కేసి అలా ముందుకెళ్తే స్టెప్స్ వస్తాయి. అలా పైకి వెళ్ళిపోతే చాలు మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. ఎగ్మోర్ స్టేషన్ మన ట్రైన్ ఇది డైలీ ఇక్కడ నుంచే బయలుదేరుతుంది. వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి.